భవిష్యత్తు సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఆరితేరిన చైనా అత్యాధునిక హైస్పీడ్ రైలును ఆవిష్కరించింది. హైస్పీడ్ రైళ్ల టెక్నాలజీలో జపాన్తో పోటీపడే డ్రాగన్ గంటకు 600 కిలోమీటర్ల వేగంతో పయనించే మాగ్లెవ్ ట్రైన్ను ప్రదర్శించింది. అందుబాటులోకి వస్తే ప్రపంచంలో అత్యంత వేగవంతమైన వాణిజ్య రైలుగా అది నిలవనుంది. అద్భుత డిజైన్ను కలిగిన ఆ రైలుపై మీరు ఓ లుక్కేయండి. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వాణిజ్య రైలును చైనా ఆవిష్కరించింది. బీజింగ్లో జరిగిన 12వ వరల్డ్ కాంగ్రెస్ ఆన్ హైస్పీడ్ రైల్లో స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అత్యాధునిక మాగ్లెవ్ రైలును ప్రదర్శించింది. గంటకు 600 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ రైలును చైనా రైల్వే రోలింగ్ స్టాక్ కార్పొరేషన్ రూపొందించింది. సూపర్ కండక్టింగ్ ఎలక్ట్రోడైనమిక్ సస్పెన్షన్ సాంకేతికతతో మాగ్లెవ్ రైలు ప్రయాణిస్తుంది. అయస్కాంత శక్తితో పట్టాలకు కొంత ఎత్తులో రైలును పైకి లేపడానికి ఈ సాంకేతికతను ఉపయోగిస్తారు. ఫలితంగా రైలుకు పట్టాలకు మధ్య ఘర్షణ ఏమాత్రం ఉండదు. 150 కిలోమీటర్ల వేగం చేరుకునేంత వరకు రబ్బరు టైర్లపై నడిచి తర్వాత ఇది పైకి లేస్తుంది. గాల్లో ప్రయాణించడం వల్ల తక్కువ శబ్దంతో కదులుతూ అధిక సామర్థ్యం కలిగి ఉంటుంది. నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉంటాయి. ఇందులో 5G, AI సాంకేతికతలు ఉన్నాయి. నాజుగ్గా బుల్లెట్ ఆకారంలో ఉండటం వల్ల ఏరోడైనమిక్గా పనిచేస్తూ వేగాన్ని సులభంగా అందుకోగలదు. బీజింగ్, షాంఘై మధ్య 1200 కిలోమీటర్ల దూరాన్ని చేరుకునేందుకు ప్రస్తుతం 5.5 గంటలు పడుతోంది. ఈ రైలులో కేవలం 2.5 గంటల్లో చేరుకోవచ్చు. 2016లో ఈ ప్రాజెక్టును ప్రారంభించగా 2020లో టెస్ట్ రన్ను విజయవంతంగా నిర్వహించారు. ఇది వినియోగంలోకొస్తే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వాణిజ్య రైలుగా నిలుస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం వాణిజ్య సేవలో ఉన్న రైళ్లలో జపాన్లోని 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే E5, E6 షింకన్సెన్ సిరీస్ రైళ్లు అత్యంత వేగవంతమైనవి. దానికి పోటీ ఇచ్చేలా ఇప్పటికే చైనా 450 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే CR-450 బుల్లెట్ రైలును ఆవిష్కరించింది. అదింకా వాణిజ్య సేవలోకి రాలేదు. జపాన్ కూడా 603 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఎల్వో సిరీస్ మాగ్లెవ్ రైలును ఆవిష్కరించింది. అది 2027లో అందుబాటులోకి రానుంది.